మాజీ ఎమ్మెల్యే వంశీకి జైలులో జగన్ పరామర్శపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చారని వ్యాఖ్యానించారు. కిరాయిమో తీసుకొని విజయవాడ వచ్చారని బుద్ధ వెంకన్న ఆరోపించారు. పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయటపెట్టాయని ఆయన తెలిపారు. జగన్ తన పిల్లల్ని కలవాలంటే అదే పోలీసుల అనుమతి కావాలని సెటైర్లు వేశారు బుద్ధ వెంకన్న. వంశీని పరామర్శించడానికి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి కిరాయి రౌడీల్ని విజయవాడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి, నువ్వు మామూలుగా వచ్చి పరామర్శించి వెళ్ళొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మందిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం సృష్టించారా? నిన్న గాంధీనగర్ మొత్తం కూడా భయప్రాంతులు అయిపోయారు ప్రజలు. వెంటనే విజయవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నిన్న చేద్దామనుకున్నటువంటి అరాచకానికి అది మీకు చాలా మందికి మీరు తెలియకపోవచ్చు. బయట నుంచి పోగు చేసుకొని వచ్చి ముందు రోజు రాత్రి విజయవాడ నగరంలో పెట్టి కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నప్పుడు అల్లర్లు సృష్టించడానికి నిన్ను చేసినటువంటి పథకం అది. అందరినీ కూడగట్టుకొని వచ్చాడు దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నప్పుడు నీ ఎస్సీ మీద జరిగిన దాడిని నువ్వెందుకు ఖండించలేదు? ఖండించకపోతే వెళ్ళి పరామర్శించావు. కాబట్టి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఆయన వైపు ఉన్నారని ఇంకా భ్రమపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే పార్టీ దుకాణం మూసే పరిస్థితిలో ఉన్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను వంశీని పరామర్శించడానికి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి హైదరాబాద్ యాకుత్పురా నియోజకవర్గం